Hi students, I welcome you to the Pantulu Academy. Today we are going to continue the similar triangles constructions as well as the areas. One of the major important direct question for the board exams. Okay, constructions 100% question. In simple way we are going to discuss today. Later on areas concepts also very important. We are going to see those both the concepts and beginner to the very లోవర్ లెవెల్ లైక్ బేసిక్ లెవెల్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్ us begin the session. కన్స్ట్రక్ట్ ఏ ఏబిసి ట్రయాంగిల్ అంటే విత్ యువర్ ఓన్ మెజర్మెంట్స్. మనం ఇష్టం వచ్చినట్లు ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయమంటుండు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ ట్రయాంగిల్ లైక్ దిస్, ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ ట్రయాంగిల్ అన్నాడు. ఏబిసి ఎనీ మెజర్మెంట్స్ ట్రయాంగిల్ నేను తీసుకున్నాను. కన్స్ట్రక్ట్ అనదర్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ సిమిలర్ టు దిస్. ఇప్పుడు దీనికి సిమిలర్గా డ్రా చేయమని చెప్పిన. మీరు ఇలా చిన్నది డ్రా చేయొచ్చు, లేకపోతే దీనికన్నా పెద్దది ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా, అదే కదా. విత్ ఇట్స్ సైడ్స్. సైడ్స్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకో, కానీ సైడ్స్ మస్ట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/3 టైమ్స్ అని అన్నాడు. 5/3 టైమ్స్ అని అంటే ఇప్పుడు మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ ఇచ్చిన, కన్స్ట్రక్ట్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ అనగానే ఈ సైడ్స్ ఎట్లున్నాయో ఆ సైడ్స్ కూడా రేషియోలోనే ఉండాలి, యాంగిల్స్ మస్ట్ బీ ఈక్వల్. ఇదైతే మన అందరికీ తెలుసు కదా, రైట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్ట్ చేయమన్న ట్రయాంగిల్కి సైడ్స్ అనేవి డబల్ ఉండాలని చెప్పిన. డబల్ అంటే 2 టైమ్స్ ఉండాలి అని చెప్పిన. అప్పుడు ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఇంత చిన్న ట్రయాంగిల్ డ్రా చేస్తావా, ఇట్లా డబల్ అనగానే ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా ఇట్లా పెంచి డ్రా చేస్తావా, అవును కదా, ఎన్లార్జ్ చేస్తాం. ఇప్పుడు నేను దీన్ని పిక్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నేను పిక్ చేసిన, ఇట్లా పిక్ చేసేసి జస్ట్ వెయిట్, నేను ఇట్లా పిక్ చేసేసి జస్ట్ వెయిట్, మొత్తం పిక్ అవుతుంది కదా. సరే, ఇట్లా పిక్ చేసి దీని మీద కోఇన్సిడెంట్ చేసిన ఇట్లా ఒక సైడ్. చూస్తారా, జస్ట్ వెయిట్, లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఇదో దాగండి, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు నేను దీనికి నేను డబల్ ట్రయాంగిల్ డ్రా చేయమని చెప్పిన. అనగానే ఉన్న ట్రయాంగిల్కి కొంచెం పెద్ద ట్రయాంగిల్ మీరు డ్రా చేసారు. ఓకే, జస్ట్ వెయిట్, ఐ విల్ గో విత్ ద డైరెక్ట్ వన్. కన్ఫ్యూజన్ ఎందుకు, కొంచెం నీట్గానే చేద్దాం. కన్స్ట్రక్ట్ ఎనీ ట్రయాంగిల్ అన్నాడు. ఒక ట్రయాంగిల్ డ్రా చేసినాం. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా దాన్ని బట్టి చూడండి మీరు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏమన్నా అంటే కన్స్ట్రక్ట్ వన్ మోర్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ హాఫ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్ అని అన్నా. అనగా నువ్వేం చేసినావు, ఈ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 సెంటీమీటర్స్ ఉన్నావు, దాన్ని 4 చేసేసినావు. ఓకే, ఈ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 సెంటీమీటర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఆఫ్ చేసినావు. ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తామా లేదా అంటే ఇప్పుడు నేను ఇది ఏం మీనింగ్ ఇస్తా చెప్పండి. నేను కన్స్ట్రక్షన్ ఇచ్చిన పెద్ద ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. యు ఆర్ డ్రాయింగ్ ఏ పీక్యూఆర్ ట్రయాంగిల్. ఇది నేను డబల్ ద ట్రయాంగిల్ అంటే ఇట్లా చిన్నగా రాదు, హాఫ్ ద ట్రయాంగిల్ అనగానే నాకు ఉన్న ట్రయాంగిల్లో సగం చేసి పెట్టేసినాం. అంటే ఏబిసి ట్రయాంగిల్ యొక్క రేషియోలో ఇది హాఫ్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ఆ రేషియోలో నువ్వు సైడ్స్ డ్రా చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్నప్పుడు ఇలా చిన్నగా డ్రా చేసినావు. అదే ఇప్పుడు నేను ఇదే ట్రయాంగిల్ని నేనేమన్నా అంటే డబల్ అంటే ట్వైస్, ట్రిపుల్ అట్లా అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా 5/3 టైమ్స్ ఆఫ్ ఈచ్ సైడ్ అని నేను అన్నా. ఈ ఏబిసి ట్రయాంగిల్కి ఇది 5/3 టైమ్స్ అన్న. 5/3 అనేది 1 కన్నా పెద్ద వాల్యూవే కదా. హాఫ్ అంటే 1 కన్నా చిన్నది కాబట్టి చిన్న ట్రయాంగిల్ డ్రా చేసినాం. మరి 5/3 టైమ్స్ అని అంటే ఇదిగో 1 పాయింట్ సంథింగ్ అంటే పెద్దది ఇది. ఇప్పుడు నువ్వు ఇగో ఈ పీక్యూఆర్ అనేది ఏమో ఇటు సైడ్ వచ్చేస్తుంది, ఎందుకు చిన్న ట్రయాంగిల్ కాబట్టి. ఈ చిన్న ట్రయాంగిల్కి నువ్వు ఏ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నావు, నువ్వు పెద్ద ట్రయాంగిల్ డ్రా చేస్తున్నావు ఏబిసి అనేది. ఇట్లా బయట వస్తుంది అనమాట. అంటే లాజిక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సిమిలర్ ట్రయాంగిల్స్ చూసినప్పుడు మీకు ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే కన్స్ట్రక్షన్లో వాడు ఇస్తాడు ఒక ట్రయాంగిల్, మనం ఫస్టే కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. ఓకే, ఏబిసి ట్రయాంగిల్ అనేది ఏబిసి యువర్ ఓన్ మెజర్మెంట్స్ అనేది ఏదో ఒక ర్యాండమ్ ట్రయాంగిల్ని తీసుకున్నాం. సెకండ్ ఏమంటున్నా అంటే 5/3 టైమ్స్ అనగానే లోపల సైడ్ గీయాలన్నా సిమిలర్ ట్రయాంగిల్స్ని బయట సైడ్ గీయాలన్నా, దిస్ ఈజ్ ద ప్రాబ్లం అనమాట. ఇది బయట సైడ్ అని ఎట్లా తెలిసింది చెప్పండి. ఇగో ఇది 1 కన్నా పెద్ద వాల్యూ అంటే నువ్వు గీయబోయేది ఎన్లార్జ్ పెద్దది అని. ఇప్పుడు నేను ఇందులోనే ఇదే ట్రయాంగిల్ ఇక్కడ 1/2 అని ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. మీరు తీసుకున్న పెద్ద ట్రయాంగిల్లో ఇంకొకటి చిన్న ట్రయాంగిల్ లోపల సిమిలర్ కన్స్ట్రక్షన్ చేస్తారు. హాఫ్ అన్నారు కాబట్టి 5/3 అంటే 1 కన్నా పెద్ద వాల్యూ కదా, ఇగో డివైడ్ చేస్తే 1 కన్నా పెద్ద వాల్యూ కాబట్టి బయట ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్ మనం డ్రా చేయబోతున్నాం అనమాట. దట్ ఈస్ ద థింగ్. ఓకే, దిస్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి యువర్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏబిసి.
ఓకే, యూఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ వన్ మోర్ ఏ డాష్ సి డాష్ 5/3 టైమ్స్. ఇది దీన్ని మనం ఇప్పుడు ఒరిజినల్గా కన్స్ట్రక్షన్లో చూద్దాం. ఓకే, లెట్ us assume ఎనీ ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం విత్ ఎనీ మెజర్మెంట్స్. ట్రయాంగిల్ తీసుకున్నది ర్యాండమ్లీ ఐ టుక్ ఎనీ మెజర్మెంట్స్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, అవర్ ఓన్ ట్రయాంగిల్, ABC triangle. This is own measurements. They did not mention any measurements. I am also not going to measure. If you want to, by using scale, you can mention it. Or how many measurements are there? Randomly, you can mention. Okay, na? All right. Just wait. Ruler. Next compass. Chalo. Right. ఇది ఇప్పుడు రైట్ నా అవసరం లేదు మనకి, కాసేపు పక్క కొంచెం. ఓకే, రైట్. ఇప్పుడు కావాలంటే మీరు ఇన్ కేస్ కావాలి అనుకున్నారు దీన్ని మెజర్ చేసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. పక్క ఇగో ఈ సైడ్ వచ్చేసి 9 అప్రాక్సిమేట్లీ, మళ్ళీ ఇది తిప్పేసి ఇది ఎంత ఉందో ఇది 4.5 అట్లా మీరు మెజర్ చేసి రాయొచ్చు. ఇప్పుడైతే అవసరమే లేదు ఇది మనకి. ఓకే, అవసరమే లేదు. రైట్ నౌ హోల్డ్ ఆన్ దిస్ వన్. ఓకే, జస్ట్ వెయిట్. లేదా ఇది సరే లిమిట్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కన్స్ట్రక్షన్కి ఈ ట్రయాంగిల్ ఎనీ ట్రయాంగిల్ ఏబీసీకి 5/3 టైమ్స్ సిమిలర్ ట్రయాంగిల్ని మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం కదా. దానికోసం ఏం చేస్తామంటే ఏదో ఒక సైడ్ని నువ్వు బేస్ తీసుకున్నావు, ఏబీ సైడ్ని బేస్ తీసుకున్నావు. ఫర్ దట్ ఏబీ సైడ్ ఐఎమ్ గోయింగ్ టు వాట్ వీ డిడ్ ఇన్ ద లాస్ట్ క్లాస్, ఇన్ ద ప్రీవియస్ క్లాస్, లైన్ సెగ్మెంట్ డివైడింగ్ 5:3 రేషియో. ఆ సేమ్ లాజిక్లో ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక అక్యూట్ రేని గీస్తున్నా నేను. ఏది గీస్తున్నా? అక్యూట్ రేని నేను గీస్తున్నాను. అక్యూట్ యాంగిల్తో ఒక సమ్ రేని గీసినాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏంటి? 5 కదా, 5 కదా. ఇప్పుడు నేను 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అదే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? మనకి ఇది ఆల్రెడీ అక్యూట్ యాంగిల్ డ్రా చేయడం తెలుసు, 5 పార్ట్స్గా డివైడ్ చేయడం కూడా లాస్ట్ క్లాస్లో మనం చూసినాం కదా. దానికోసం ఏం చేస్తాం? టేక్ ఎనీ రేడియస్. 5 పార్ట్స్ రావాలి కాబట్టి ఓకే సరిపోతుంది. ఓకే, తీసుకోండి. పాయింటర్ ఇక్కడ పెడతాం మనం. నెక్స్ట్ ఏం చేస్తాం? రేస్ గీసుకుంటే వెళ్తాం. 1. ఓకే, నెక్స్ట్ 5 ఈక్వల్ పార్ట్స్ కదా, 2 కనిపిస్తుంది కదా మీకు, 3, 4. ఎందుకు 5 తీసుకుంటున్నాం చెప్పండి? వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ? దట్ వాల్యూ వీఆర్ టేకింగ్. 5 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేసినాం. లెట్ us గివ్ ద పాయింట్ నేమ్స్. ఇచ్చేద్దాం. దిస్ ఈజ్ ఏ తీసుకున్నాం కదా, A1, A2, A3, A4, A5. 5 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న ట్రయాంగిల్ బయట సైడ్ వస్తుందా లోపల సైడ్? చెప్పండి. బయట సైడ్ వస్తుంది. ఎందుకంటే 5/3 అనేది లార్జర్ వాల్యూ కాబట్టి బయట సైడ్ వస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు బయట సైడ్ రావాలంటే సింపుల్ లాజిక్ చూడండి. 5/3 టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ కదా సిమిలర్ ట్రయాంగిల్స్ని. ఏదైతే ఇలా ఆరో పెట్టుకోండి, ఏదైతే కింద ఉందో కింద ఏదైతే ఉందో అదే నెంబర్తో నేను ఏం చేయబోతున్నా అంటే జాయిన్ చేయబోతున్నా ట్రయాంగిల్ని. ఎన్నో పార్ట్స్? 3rd పార్ట్ నుంచి ఏబీకి, ఇక్కడ A3 to Bకి నేను జాయిన్ చేయబోతున్నా. ఏంటి లాజిక్ అది? ఎందుకు అలా చేయబోతున్నాం అని అంటే సింపుల్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసేసినాం. కలర్ చేంజ్ చేద్దామా? జాయిన్ చేసేసినాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేసినావు చూడు, ఈ ట్రయాంగిల్కి నువ్వు బయట ట్రయాంగిల్ 5 పార్ట్స్ రేషియోలో కరస్పాండింగ్ సైడ్స్ డ్రా చేయబోతున్నాం. అంతే, లాజిక్ అర్థమైందా? ఇక్కడ 3 ఉంటే ఎప్పుడైనా అంతే, కింద నుంచి పైకి వెళ్ళిపోతాం. ఓకే, సింపుల్ లాజిక్. పైన కింద పెద్ద నెంబర్ ఉంటే పెద్ద నెంబర్తోనే అంతే, ఏది కింద ఉంటే అది సింపుల్ లాజిక్. స్టెప్ 1 ఏంటంటే అవుట్ సైడ్ డ్రా చేయాలో ఇన్సైడ్ ట్రయాంగిల్ డ్రా చేయాలని అనేది డిసైడ్ చేసేది ఇది.
ఇప్పుడు నేను 1/2 టైమ్స్ అన్నాను అనుకోండి, 1/2 టైమ్స్ అనగానే ఏం చేస్తాం మనం, 1/2 అనేది చిన్న నెంబర్, 1/2 అనేది చిన్న నెంబర్ కాబట్టి 1 కన్నా చిన్నది కాబట్టి ఇన్సైడ్ ట్రయాంగిల్ని డ్రా చేస్తాం. 5/3 అనేది పెద్ద నెంబర్ 1 కన్నా, బయట మనము కరస్పాండింగ్ ట్రయాంగిల్ని డ్రా చేస్తాం, సిమిలర్ ట్రయాంగిల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలనేది, ఏది పెద్ద నెంబర్ అయితే అన్ని పార్ట్స్ మనము డివైడ్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే ఆల్వేస్ కింద ఏది ఉందో దాంతో జాయిన్ చేయాలి. కింద ఏ నెంబర్ ఉంది, 3 ఉంది, 3తో జాయిన్ చేయాలి, 3 పార్ట్స్తో ఈ జాయిన్ చేసినాం. ఇప్పుడు మనము బయట సైడ్ 5, ఇప్పుడు దీనికి ప్యారలల్గా 5లో మనం ఒక లైన్ గీస్తాం అనమాట. ఓకేనా, సింపుల్ లాజిక్. చూడండి ఇక్కడ దీన్ని ఎలా గీస్తాం అనేది చూడండి ఇప్పుడు. రైట్, కలర్ కన్వే చేంజ్, సర్లే ఉంచుతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, టేక్ ఎనీ రేడియస్, ఏదో ఒక రేడియస్ తీసుకున్నాను. తీసుకొని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మంచిగా చూడాలి, మంచిగా ఇంత పెద్ద వద్దు, కొద్ది తగ్గించుకుని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇగో రేడియస్ తీసుకున్నా, ఏదో ఒక రేడియస్ తీసుకొని ఇక్కడి నుంచి, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ కొడుతున్నాను. ఏం చేసిన నేను సేమ్ రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ ఇలా ఉంది కదా, ఇలా కొట్టిన అనమాట, ఆర్క్ కొట్టిన. ఇదే పాయింట్ నుంచి ఇక్కడ కూడా సేమ్ లాజిక్లో 5 దగ్గర కూడా మనం ఏం చేయబోతున్నాం అంటే సేమ్ లాజిక్ అప్లై చేయబోతున్నాం. ఇగో ఇలా ఆ లైన్ ఎక్స్ట్రా ఉంది, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇగో ఇది ఇప్పుడు వెళ్తుంది కదా, సరే సేమ్ లాజిక్లో మనం అది కొట్టినాం. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎంత లెంత్ ఉందో, ఓకే, ఎంత లెంత్ ఉంది, ఇగో ఈ లెంత్, ఈ గ్యాప్ లెంత్ ఫస్ట్ ఏం చేసినా ఒక రేడియస్ తీసుకొని 2 ఆర్క్స్ గీసినాం. ఇక్కడ ఏ ఆర్క్ గీసినాం, ఇక్కడ కూడా అదే ఆర్క్, ఈ పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఏం చేసినాం, ఈ లెంత్ మెజర్ చేసినాం, దిస్ లెంత్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. ద సేమ్ లెంత్ యూ పిక్. ఓకే, సేమ్ లెంత్లో మనం ఆర్క్ కొట్టుకుందాం ఫస్ట్. ఓకే, ఇట్లా ఆర్క్ కొట్టినాం కదా. ఓకే, జస్ట్ వెయిట్, కొంచెం తేడా పడుతుంది, ఆగండి. ఎగ్జాక్ట్ ఉందా, రైట్, ఇప్పుడు ఉంది అనిపిస్తుంది. రైట్, చూడండి నేను ఆర్క్ కొడుతున్నా, చూడండి ఇంకొంచెం, ఇప్పుడు ఉంది అనుకుంటా, ఇప్పుడు కరెక్ట్ ఇక వచ్చింది చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చింది. చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాను, ఆర్క్ కొట్టినా. ఇప్పుడు ఇదే సేమ్ రేడియస్తో ఇక్కడ పెట్టేసి పాయింటర్, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ కీపింగ్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక ఇక్కడ టచ్ అయితే వెళ్ళింది. ఇప్పుడు మనకు స్కేల్ వాడతాం, మనం వాడు ఏం చేస్తామంటే సింప్లీ మనం వీఆర్ గోయింగ్ టు చూడండి డ్రా, ఇక్కడి నుంచి ఇక ప్యారలల్ లైన్ గీస్తున్నాం. ఇది ఎక్కడి వరకు గీయాలంటే యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్. ఏ లైన్, ఈ లైన్ని ఎక్స్టెండ్ చేద్దాం. రైట్, ఈ లైన్ ఎక్స్టెండ్ చేద్దాం, ఇంతవరకు ఎక్స్టెండ్ చేసినాం. ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేద్దాం. ఎల్లోని కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం. చూడండి, రైట్, దీస్ 2 ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఎక్స్టెండ్ చేయాలి. కొంచెం దీన్ని కూడా ఎక్స్టెండ్ చేద్దాం. రైట్, సరిపోతుంది. ఇప్పుడు జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఏదైతే ప్యారలల్ ఉందో దానికి ఇక్కడ ఒక ప్యారలల్ గీస్తాం, అంతే, స్కేల్ కథ. ఏముంది చూడండి, మళ్ళీ ఈ ప్యారలల్ గీయడం అనేది ఒకటి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఏం లేదు, మనం ఏదైతే యాంగిల్ తీసుకున్నాం, ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గీస్తున్నా చూడండి, దీనికి ప్యారలల్ ఇట్లా గీసిన ఆర్క్, సేమ్ ఆర్క్, ఈ పాయింటర్ ఇక్కడ తీసుకొచ్చి, ఓకే, పెట్టినా నేను ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా సేమ్ ఆర్క్ గీద్దాం. గీసిన సేమ్ ఆర్క్, ఇక్కడ ఏదైతే గీసినా అది. ఇప్పుడు చూడండి, ఏదైతే లెంత్ ఉందో ఈ లెంత్ ఎంత అవుతుందో, ఈ లెంత్, దిస్ లెంత్ ఈజ్ హౌ మచ్ ఈజ్ దేర్, ద సేమ్ ఆర్క్. ఇక్కడ ఒక ఆర్క్ కొడుతున్నాను, ఇక పెట్టినా కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేస్తాం అన్నమాట. ఎక్కడ పెట్టి చేసినాం, ఈ పాయింట్ దగ్గర పెడతాం. ఓకే, ఇలా అన్నమాట. రైటా, ఇప్పుడు 2 ఆర్కులు కొట్టినాం కదా, దీని నుంచి ప్యారలల్ లైన్ వెళ్ళిపోతుంది, సింపుల్ లాజిక్. ఓకే, చూడండి ప్యారలల్ లైన్,
ఎల్లో కలర్ ఇద్దాము. జస్ట్ వెయిట్. ఇట్లా ఎంత దూరం ఇది? ఇగో ఈ రెండింటి టచ్ అయితే వెళ్తుంది. ఓకే, ఇది మనం ఎంత దూరం తీసుకోవాలి? ఎంత దూరం తీసుకోవాలి సార్ అంటే జస్ట్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ వన్. ఇది వరకు ఎక్స్టెండ్ చేయాలి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది మన యొక్క ట్రయాంగిల్. ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు అవసరం లేదు మనకి. జస్ట్ వెయిట్. రైట్, ఇప్పుడు ఇది ట్రయాంగిల్. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ ఇది? మనకి ఏబిసి ట్రయాంగిల్ కదా. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసింది బి డాష్, ఇక్కడ సి డాష్ అనమాట. ఓకే, నౌ యూ కెన్ సే దట్ ఏం చెప్పొచ్చు మనం? ట్రయాంగిల్ A3B ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ A5B డాష్, ఇలా అన్నమాట. ఓకే, రేషియో రాస్తాం మనం. నెక్స్ట్ దానికి చూద్దాం. అది ఇదైతే రఫ్గా మనం ఏది మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు డ్రా ద సిమిలర్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ 5/3 టైమ్స్ అన్నది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ AB డాష్ నెక్స్ట్ సి డాష్ అనమాట. ఓకేనా, ఎందుకు? ఇగో కరస్పాండింగ్ యాంగిల్స్, లైన్స్ ఆర్ ప్యారలల్. ఇది ప్యారలల్ లైన్ గీసినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్, వన్ యాంగిల్ ఈజ్ బి దగ్గర ఏదైతుందో ఇక్కడ బి డాష్ దగ్గర అదే. తర్వాత ఏ ఈజ్ ద కామన్ యాంగిల్, ఇక్కడ ఏ యాంగిల్ యాంగిల్ కామన్ యాంగిల్. ఏ సిమిలారిటీ బై ఏఏ సిమిలారిటీ, దీస్ టూ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇన్ ద రేషియో 5/3. 5/3 అనేది నేను ఇప్పుడు చూపించాలి, నెక్స్ట్ ట్రయాంగిల్లో చూపిస్తాను. ఓకే, వాళ్ళు ఎంత అడిగారో అంత రేషియో మనం చూద్దాం. ఇందులో చూద్దాం. 2/3 అన్నాడు కదా లిటరల్లీ. ఓకే, వీ విల్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేద్దాం? ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఓకే, ట్రయాంగిల్ విత్ మెజర్మెంట్స్, కలర్ గ్రీన్ పెడదాం. రైట్, చూడండి ఇక్కడ నేను రఫ్ ట్రయాంగిల్ వేసుకుందాం. ఫస్ట్ ఏబిసి ఎనీ ట్రయాంగిల్. ఓకే, విత్ మెజర్మెంట్స్ ఏబిసి వీ కెన్ టేక్ లార్జర్ సైడ్ విల్ బి 6 తీసుకుందాం. ఏబిసి కదా, 4, 5, 6 ఇలానే తీసుకుందాం. ఓకేనా, దీనికి ఇప్పుడు నువ్వేంటి 3/2 టైమ్స్, 2/3 టైమ్స్. 2/3 అంటే ఇస్ లెస్ దెన్ 1 కదా, అంటే ఇన్సైడ్ ఒక ట్రయాంగిల్ని నువ్వు సిమిలర్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం మనం. సింపుల్ లాజిక్. ఓకే, ఎందుకు ఇన్సైడ్ చేయబోతున్నాం చెప్పండి? ఈ 2/3 అనేది లెస్ దెన్ 1 వాల్యూ కాబట్టి, 3 అనేది పెద్ద నెంబర్ కదా, డివైడ్ చేస్తే. రైట్, చలో ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు అప్లై. చూద్దామా? రైట్, ఒక ట్రయాంగిల్ అయితే తీసుకుందాం, ర్యాండమ్ ట్రయాంగిల్. జస్ట్ నా ట్రయాంగిల్ వీఆర్ గోయింగ్ విత్ ఫస్ట్ మెజర్మెంట్స్. ఎంత? 5 సెంటీమీటర్స్ బీసీ డ్రా చేద్దాం. ఎంత? 5 సెంటీమీటర్స్. చిన్న తీసుకుందాం. ఓకే, this is BC, right? BC ఎన్ని సెంటీమీటర్స్? 5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? 4 సెంటీమీటర్స్ ఆర్క్. 4 సెంటీమీటర్స్ ఆర్క్ తీసుకుందాం. కంపాస్ కావాల్సిందే కదా ఆర్క్ కావాలంటే. రైట్, 4 సెంటీమీటర్. 5 కన్నా కొద్ది తక్కువ ఉంటుంది. మీరైతే కంపాస్ స్కేల్ మీద చూసుకొని ఇది 5 కన్నా చిన్నది. ఓకేనా, ఒక ఆర్క్ తీద్దాం. రైటా, ఒక ఆర్క్ కొడుతున్నాను నేను 4 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కొడుతున్నాను. నెక్స్ట్ సిమిలర్గా 5 ఇప్పుడు ఏంటి ఇటు సైడ్ సి నుంచి జస్ట్ సి నుంచి 6 సెంటీమీటర్స్ ఆర్క్. 5 కన్నా పెద్దగా ఉండాలి కదా, అది 6 అంటే. రైట్, ఇలా ఆర్క్ కొడుతున్నాను. రైట్, ఏమో ఇక్కడ వస్తుందా, కొద్దిగా తగ్గిద్దాం, ఒకటి మరి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్, ఇవో ఇక్కడ కొడుతుంది. ఎక్కడ కొడుతున్నా ఇంకొంచెం తగ్గిద్దాం, ట్రయాంగిల్ మీదకి వెళ్ళిపోతుంది. రైట్, రెడీ? ఆర్క్ కొట్టేసినాం. చూడండి ఇక్కడ ఆర్క్ కొట్టేసినాం. నవ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ దోస్ టూ అనమాట. ఓకే, ఇట్ సైడ్ నుంచి 4 సెంటీమీటర్ ఆర్క్ కొట్టినాం, ఇక్కడ నుంచి 6 సెంటీమీటర్స్ ఆర్క్ కొట్టేసినాం. ఓకే, రైట్, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్. ఇది 4 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్. ఓకేనా? రైట్,
దిస్ విల్ బీ లోవర్ క్లాసెస్లో మనం కన్స్ట్రక్షన్స్ నేర్చుకున్నాం కదా, అదే అన్నమాట సింపుల్ లాజిక్. ఇప్పుడు దీనికి కరస్పాండింగ్గా మనం ఏం చేస్తున్నాం, 2/3 టైమ్స్ ట్రయాంగిల్ని డ్రా చేయబోతున్నాం. 2/3 టైమ్స్ సిమిలర్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఏదైతే బేస్ సైడ్ ఉందో దట్ బేస్ సైడ్ యు ఆర్ గోయింగ్ టు డ్రా వన్ అక్యూట్ యాంగిల్ రే. ఓకే, డ్రా చేద్దాం. కలర్ చేంజ్ చేద్దాం అవ్వండి, ఎల్లో. ఇక్కడ నుంచి ఒక అక్యూట్ యాంగిల్ రేని నేను కన్స్ట్రక్షన్ చేసిన. ఇప్పుడు మనం తీసుకోబోయే ట్రయాంగిల్ ఇది 2/3 అంటే లోపల సైడ్ వస్తుంది కదా, లోపల సైడ్ వస్తుంది. లార్జెస్ట్ వాల్యూ ఏంటి, 3 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేసేద్దాం ఫటాఫట్. 3 ఈక్వల్ పార్ట్స్ కదా, సరిపోదా, కొంచెం పెద్ద, రైట్. ఓకే, 1 నెక్స్ట్ 2 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ దేర్ లార్జర్ నెంబర్ వీ డివైడెడ్ దోస్ మెనీ పార్ట్స్. నెక్స్ట్ ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు అసైన్ ద నేమ్స్ B1, B2, B3. ఓకే, దిస్ ఈజ్ BX రే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, డౌన్ ఏదైతుందో ఆ నెంబర్తోనే జాయిన్ చేసేస్తాం సింప్లీ. ఓకే, ఎక్కడుంది మరి, 3 దగ్గర ఉంది కదా, లెట్ us జాయిన్ విత్ 3 అన్నమాట. 3తో జాయిన్ చేసేద్దాం. జాయిన్ చేసేసినాం, సికి జాయిన్ చేసేసినాం. ఏదైతే జాయిన్ చేసినా కలర్ చేంజ్ చేద్దామో, కావాలంటే జస్ట్ జాయిన్ చేసేసిన. ఇప్పుడు ఈ జాయిన్ చేసిన లైన్కి ప్యారలల్గా మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం సింపుల్. ఓకే, అది కూడా ఎటు సైడు, లోపల సైడ్ చేయబోతున్నాం. ఎందుకు 2/3 అంటే చిన్నది కాబట్టి లోపల సైడ్. దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒకటి, ఎక్కడ 2 పాయింట్స్ దగ్గర, ఎందుకంటే 2:3 కదా, 2:3 కాబట్టి 2-3 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాం మనం. ఓకే, దీనికోసం ఎట్లా డైరెక్ట్ చేయలేము కదా, ప్యారలల్ అని అంటే మళ్ళీ కంపస్ వాడాల్సిందే. ఓకే, చిన్న ఒక ఏదైనా ఒక ఎనీ రేడియస్ యూ కెన్ టేక్. ఓకే, ఒక ఆర్క్ కొడుతున్నా చూడండి, కొట్టినా కదా, సేమ్ రేడియస్ సేమ్ పాయింట్ బి దగ్గర పెట్టినా నేను. బి దగ్గర పెట్టేసి బి దగ్గర నుంచి కూడా ఒక ఆర్క్ కొడదాం, కొట్టినా కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ టార్గెట్ యు మెజర్ దిస్ లెంత్. ఏం చేయాలి, దీన్ని మెజర్ చేయాలి. ఏది, జస్ట్ వెయిట్, ఇగో ఇది ఇంకొంచెం రైట్, మెజరేషన్ సేమ్ లెంత్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైట్, ఇగో ఈడ ఆర్క్ ఉంది కదా, సేమ్ ఇది ఇక్కడ తీసుకొచ్చి సేమ్ లాజిక్లో సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు అప్లై. ఇక్కడ కూడా ఒక ఆర్క్ కొడుతున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి రెడ్ లైన్ పోయింది కదా, సేమ్ రెడ్ లైన్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోతుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి పోతుంది ప్యారలల్ లైన్. ఓకే, మనం B2 నుంచి పోతుంది, B2 నుంచి ఇక ఇక్కడ ఈడు వరకు పోతుంది. అంటే ఇది ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఇక్కడికి ఇచ్చేసినాం. సేమ్ లాజిక్ మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ప్యారలల్గా ఇంకోటి ఇద్దాం, అయిపోయి స్టోరీ కథం. సింపుల్ చూడండి, ఎంత సింపుల్ చూడండి. టేక్ ఎనీ రేడియస్ తీసుకున్నాం, ఒక సర్కిల్ కొడదాం. ఓకే, కొట్టేసినాం. సేమ్ తీసుకుంటాం. ఇప్పుడు పాయింట్ ఎక్కడ, ఇగో ఇక్కడ. ఇప్పుడు కూడా ఒక సర్కిల్ కొట్టేద్దాం. ఓకే, కొట్టేసినాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ మెజర్ చేస్తాం. ఎంత ఉంది, ఇంకా తక్కువ ఉంది, చిన్న ఉంది, రైట్, ఇంత కదా. ఇప్పుడు ఇగో ఆర్క్ ఉందా, సేమ్ ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి సేమ్ ఆర్క్ కొట్టేస్తాం. ఓకే, కొట్టేసినాం. చూడండి, ఇక్కడ నుంచి గ్రీన్ కలర్ పోయింది, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకున్నాం, అది కూడా ఇక్కడి నుంచి పోతుంది. ఓకే, ప్యారలల్ గీస్తున్నాం. రైటా, అర్థమవుతుంది కదా. రైట్, ఇగో ఇక్కడి నుంచి దానికి ప్యారలల్గా ఈ పాయింట్స్ నుంచి పోతుంది. జస్ట్ వెయిట్, అది ప్రాపర్గా లేదు, అందుకు కరెక్ట్ రావట్లేదు ఎగ్జాక్ట్. రైట్, యాక్చువల్గా ఇది 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 ఏది ఇది 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 కొంచెం ఇప్పుడు రైట్. చూడండి, ప్యారలల్ ఇలా అన్నమాట, వీటి నుంచి దీని నుంచి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయబోతున్నాం, ఇక్కడ రాస్తున్నాం. ఏమేమి వచ్చేసినాయి మనకి, we consider this as ABC, bigger triangle ABC, this will be B2, B3 తీసుకున్నాం.
ఇది సి అయితే ఇది సి డాష్ పెట్టుకుందాం, ఇది ఏ అయితే ఇది ఏ డాష్ పెట్టుకుందాం. ఓకేనా? చలో ఇప్పుడు ఏం రాయబోతున్నాం చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ B3, లేకపోతే ఇట్లా వద్దాం, లోవర్ నుంచి అయితే లోవర్ నుంచి, చిన్నది కాబట్టి చిన్నదాని నుంచి వద్దాం. B2C డాష్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ B3C. ఓకే, ఇది రాయాలన్నా సరే అంటే ఇట్స్ నాట్ ద మ్యాండేటరీ, సింప్లీ యూ కెన్ సీ వాట్ వీఆర్ చెకింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇది 2/3 రేషియో ఆర్ నాట్ అనేది చెక్ చేస్తున్నాం, అంతమించి ఏం లేదు. ఓకే, రేషియో రాస్తున్నా చూడండి. ఇది ఎందుకు ఇవి రెండు అని అంటే ఏ సిమిలారిటీ, ఏం సిమిలారిటీ అయ్యా, ఏ సిమిలారిటీ. ఎట్లా సార్ అంటే బి యాంగిల్ ఈజ్ ద కామన్ యాంగిల్ ఈ రెండింటికి. B3 దగ్గర ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో సేమ్ యాంగిల్ ఇక్కడ కూడా కదా, ఎందుకు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. రైటా? రేషియో రాసేసి సింప్లిఫై చేసేద్దాం ఫటాఫట్. చెప్పండి. B2 బై B3, ఇది బై ఇది. నెక్స్ట్ ఏంటి, B2C బై B3C ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏంటిది B డాష్, నెక్స్ట్ ఇట BC. ఓకే, ఏం వాల్యూ ఇచ్చిందో అది తర్వాత రాద్దాం. ఫస్ట్ అయితే మనకైతే రేషియో రాసేద్దాం. B2 ఎన్ని పార్ట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి B2 2 పార్ట్స్ 2 యూనిట్స్ బై B3 ఎన్ని యూనిట్స్ 3 యూనిట్స్ 2/3 ఈక్వల్స్ టు B2C. ఇది అవసరం లేదు మనకి, ఇది లేదు కాబట్టి ఇది రాస్తున్నా. B2 మీరు స్కేల్తో మెజర్ చేసి రాయండి. ఇక్కడ B డాష్ ఎంత ఉందో ఈ 5 సెంటీమీటర్లు మీరు స్కేల్తో మెజర్ చేస్తే తెలిసిపోతుంది మీకు. B'(C) బై B. ఓకే, ఇది ఒకటి హోల్డ్ చేసిన. సిమిలర్గా మనం ఇంకోటి ఏం చేస్తున్నామంటే, సిమిలర్లీ మీరు ఇక్కడ వాల్యూస్ రాస్తారు మీరు మెజర్ చేసి. ఇదేమో 5 వచ్చేస్తుంది, టోటల్ 5. ఇక్కడ ఎంత వస్తుందో మీరు రాస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ట్రయాంగిల్ సేమ్ సిమిలర్లీ ద ట్రయాంగిల్ ఇప్పుడు BC డాష్ A డాష్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ BCA, పెద్ద ట్రయాంగిల్ అరే ABC. ఓకే, ఇప్పుడు ఈ రెండు రాస్తున్నాం చూడండి. BC డాష్ బై BC, ఇగో ఇదే వచ్చింది చూడండి, ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏంటిది CA డాష్ బై CA ఈక్వల్స్ టు BA డాష్ బై BA, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఇదంటే ఏమొచ్చింది 2/3 రేషియో. ఇప్పుడు నాకు 2/3 రేషియోలో మనము కన్స్ట్రక్షన్ చేసినామని చెప్తున్నాం. ఈ ట్రయాంగిల్ ABCకి BBA డాష్ ఎన్ని టైమ్స్ ఉంది 2/3 టైమ్స్ ఉంది, అది చెప్తున్నాం అనమాట. ఈ ట్రయాంగిల్కి ఇది 2/3 రేషియోలో ఉంది. అట్లా ఏం లేదు, సింపుల్. ఇది కన్స్ట్రక్షన్ చేసేసి అది ఏం లేదు, ఇక్కడ ఉన్నాయి రేషియోలు రాసేసి ఈ 2/3 రాయడమే. అక్కడ 5/3 ఇంతకు ముందు క్వశ్చన్ అయితే 5/3 రాయడమే, అంతే. ఓకే, సింపుల్. ఏం చేసినాం ఫస్ట్ అయితే ఇలా 2 స్టెప్సే మనకి కన్ఫ్యూజన్. ఆ 2 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే 100% ఈజీ. లెట్ us మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఒకటి చూసేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది ఒకటి చూసేస్తే అర్థమైపోతుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు 1/2 టైమ్స్ అంటే 1/2 ఈక్వల్స్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ ఇంటూ ఇంప్రాపర్ 2 1 2 + 1 3/2 టైమ్స్. ఓకే, ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నాం మళ్ళీ 3/2 టైమ్స్. 3/2 టైమ్స్ అంటే ఇట్స్ మోర్ దెన్ 1 కదా. మోర్ దెన్ 1 అంటే బయట ఉంటుంది ట్రయాంగిల్ అని. అంటే నువ్వు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నావు, ఐసోసిలస్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నావు. ఓకే, బేస్ ఏమో 8 అన్నాడు, ఆల్టిట్యూడ్స్ 4 4 అన్నాడు. ఇట్లా 4 4తో నువ్వు డ్రా చేసినావు. ఇప్పుడు నువ్వు తీసుకునే 2/3 టైమ్స్ అనేది ఇట్లా బయట వస్తుంది, ఇట్లా బయట వస్తుంది. ఎందుకు బయట వస్తుంది చెప్పండి, 3/2 టైమ్స్ కాబట్టి. ఓకేనా, చెల్లో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అజ్యూమ్ బ్లూ కలర్ అవుతామా ట్రయాంగిల్, రైట్. చూడండి, 8 సెంటీమీటర్స్ బేస్ తీసుకుంటున్నాను నేను. ఓకే, 8 సెంటీమీటర్స్ బేస్ తీసుకున్నాం. BC వేడేసుకుందాం. BC ఎన్ని సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది, మనము ఐసోసిలస్ ట్రయాంగిల్ విత్ 4 సెంటీమీటర్స్ అన్నాడు. 4 సెంటీమీటర్స్ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఇటు 4 ఇటు 4 అంటే ఎగ్జాక్ట్ మిడిల్ నుంచే పోతుంది కదా. ఐఎమ్ గోయింగ్ విత్ లైక్ దిస్. సి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్రా 4 సెంటీమీటర్స్ ఆర్క్స్. సింప్లీ వీ కెన్ టేక్ ద కంపాస్. ఓకే, టేక్ మోర్ దెన్ హాఫ్, డ్రా 1 ఆర్క్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ కొట్టేస్తున్నా, అంతే, ఏం లేదు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ కొడుతున్నా. ఏంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాను నేను.
తీసేసిన. ఇవి ఇక్కడి నుంచి పోతుంది అనమాట లైన్. ఇప్పుడు నువ్వు జాయిన్ చేసుకున్నావు అనుకో, ఇది ఎగ్జాక్ట్ 4 ఉంటుంది. ఎందుకు ఇది ఇట్లా పర్పెండిక్యులర్ అంటే ఈడ 4 కావాలంటే మీరు స్కేల్తో చెక్ చేయాలి, 100% ఉంటుంది. ఓకేనా? మన 4 లేకపోతే ఇటు 4 పెట్టి ఇటు ఆర్క్, ఇటు సైడ్ 4 పెట్టి ఆర్క్ కొట్టాలి, నథింగ్ రాంగ్. ఓకే, చలో. నేనైతే ఐసోసిలస్ ట్రయాంగిల్ కాబట్టి ఈక్వల్గా కొట్టేసిన. ఇట్లా పర్పెండిక్యులర్కి ఇస్తే తెలిసిపోతుంది మనకి. ఓకేనా? ఇగో ఈ నుంచి డాటర్ లైన్ తీసుకున్నావా కానీ మీకు కన్ఫ్యూజన్ ఎందుకు, ఇట్లా పోతుంది అన్నమాట పర్పెండిక్యులర్. కానీ ఇప్పుడు ఇది అవసరం లేదు మనకి. ఓకే, ఎనీవే ఇప్పుడు దీని నుంచి ఇట్లా గీసినాం, రైటా? ఇటు సైడ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇది 100%, ఇది 4, ఇది కూడా 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం చెప్పండి? ఇమీడియట్గా టేక్ 1 అక్యూట్ యాంగిల్ రే తీసుకుందాం. రే తీసుకున్నాను. ఓకే, 3 పార్ట్సే కదా మనకు కావాల్సింది. రైట్, తీసుకున్నాం. 3 పార్ట్సే. చలో తీసుకుందాం. 3 ఈక్వల్ పార్ట్స్ కొట్టేద్దాం. త్రీ ఈక్వల్ పార్ట్స్ తీసుకుందాం. ఓకేనా? రైట్. 1 మిస్ అయింది. జస్ట్ వెయిట్. రైట్, ఇప్పుడు చూడండి. 1 సేమ్ రేడియస్, యూ డోంట్ నీడ్ టు చేంజ్ ద రేడియస్. 2 3 ఈక్వల్ పార్ట్స్ కొడుతున్నాం మనం, అంతేం లేదు. 3 కొట్టేసినాం. నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ ఏ పెద్ద నెంబరో ఆ పెద్ద నెంబర్ కొట్టేస్తాం. కింది నుంచి పైకి, కింద ఏ నెంబర్ ఉంది? 2 ఉంది. జాయిన్ విత్ 2, దట్స్ ఇట్. ఎందుకంటే బయట కదా మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, 2తో జాయిన్ చేసి పడేద్దాం. 2 పార్ట్స్ జాయిన్ చేసేస్తున్నాం మనం. చలో, ఇలా అన్నమాట. 2తో జాయిన్ చేసేసిన. లెట్ us assume ఫస్ట్ పాయింట్స్ దిస్ B అయితే B1, ఇది B2, ఇది B3. ఓకేనా? ఇది BX డ్రా చేసినాం. B2 జాయిన్ చేసినాం. B2 విత్ C. ఇప్పుడు ఏదైతే ప్యారలల్ ఉందో ఈ లైన్కి ప్యారలల్కి ఇక్కడ ఒకటి గీస్తాం. అది ఎట్లా గీస్తాం చెప్పండి? ఏం లేదు, టేక్ ఎనీ రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ కొట్టేద్దాం. కొట్టేసినాం కదా, సేమ్ ఆర్క్ ఇక్కడ కూడా పెట్టేసి take the same radius and draw one arc. Now what we do? This length, this is very important. This length, whatever is there, okay, ఈ లెంతే మనకు మ్యాటర్ అన్నమాట. ఓకే, ఈ లెంత్ ఏదైతుందో అగో చూడండి, ఈ లెంత్ సేమ్ ఆర్క్ ఇక్కడ పెడతాం. ఓకే, సేమ్ ఇక ఇక్కడ టచ్ అయితే పోయింది. రైటా? ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఫస్ట్ ఏ లైన్ మనం బ్లూ తీసుకున్నాం కదా, ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తాం. రైటా? నెక్స్ట్ ఇది కూడా ఎక్స్టెండ్ చేసుకుందాం. మనకి వీళ్ళు యూజ్ అవుతారు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తాం. రైట్, చలో. ఇప్పుడు ప్యారలల్ లైన్ గీద్దాం. చూడండి, ఇక ఇక్కడ ఇప్పుడు దీనికి ప్యారలల్గా పోతుంది, ఇక్కడి నుంచి పోతుంది. ఇక ఈ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ క్రాస్ పాయింట్ నుంచే పోవాలి. అది ఎక్కడికైనా రీచ్ కానివ్వండి. ఓకే, ప్యారలల్ గీసేస్తాం. సిమిలర్ థింగ్ వీ డూ ఫర్ హియర్. ఏం చేస్తాం? టేక్ ఎనీ రేడియస్, చిన్నది తీసుకుందాం. ఓకే, ఏం చేస్తున్నాం? ఒక సెమీ సర్కిల్ కొట్టేసాం. ఇక్కడ కూడా పెట్టేసి సెమీ సర్కిల్ కొట్టేద్దాం. కొట్టేసాం. నెక్స్ట్ ఏం చెప్పండి? ఈ లెంత్, ఈ లెంత్ ఏదైతుందో దిస్ లెంత్ ఈజ్ ద మ్యాటర్. ఓకే, కొంచెం వేద్దాం. వస్తుంది అనుకుంటా, కొంచెం మళ్ళీ కొంచెం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్లీ యూ కెన్ టేక్. ఓకే, రైట్. చూడండి, ఎగ్జాక్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సేమ్ రేడియస్ ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టేసి రైట్, కథం. స్టోరీ కథం. ఏందా స్టోరీ? ప్యారలల్ లైన్ స్టోరీ. చూడండి, ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే లైన్ దీని నుంచి పోతుంది, పోయి టచ్ అయ్యింది. వేర్ ఇట్ ఈస్ టచింగ్, కీప్ దట్ నేమింగ్. ఏంటి నేమ్స్ పెట్టేద్దాం. చూడండి, ఇక్కడ C ఉంది, ఇక్కడ C', ఇక్కడ A ఉంది, ఇక్కడ A' అనమాట. ఓకేనా? చలో, అయిపోయింది.
ఇప్పుడు చూడండి ఇక ఏం రాద్దాం ఇప్పుడు ట్రయాంగిల్ ఫస్ట్ ఏది మనము బయట పెద్దది ఉండాలి కాబట్టి ఫస్ట్ బయట నుంచి వద్దాం ఓకే ట్రయాంగిల్ B3C డాష్ పెద్దది 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 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ B2C ఏ సిమిలారిటీ ఓకేనా ఏ సిమిలారిటీతో ఎందుకు అని అంటే ఇక్కడ B ఇక్కడ B సేమ్ యాంగిల్ ఇక్కడ B2 దగ్గర యాంగిల్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు B3 దగ్గర ఏది ఉందో B2 దగ్గర కూడా అదే ఉంది ఏ సిమిలారిటీ రేషియో చెప్పండి B3 బై B2 ఈక్వల్స్ టు B3C డాష్ బై B2C నెక్స్ట్ BC డాష్ బై BC ఓకే వాట్ వీ నో B3 is nothing but 3 parts right B2 is nothing but 2 parts right equals to the same thing you can write I am going to take this one ఇది అవసరం లేదు మనకు B3BC డాష్ ఇది తీసుకుంటున్నాను విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఇది ఎవరికి ఈక్వల్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకుంటాం ఈ ట్రయాంగిల్ BC డాష్ A డాష్ విచ్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ BCA సిమిలర్ ట్రయాంగిల్ బై ఏ సిమిలారిటీ ఈ దగ్గర B దగ్గర B సేమ్ నెక్స్ట్ ఇగో ఇది ఏదైతే ఉందో ఈ C దగ్గర కూడా అదే C డాష్ దగ్గర ఏదైతే ఉందో C దగ్గర కూడా అదే ఏ సిమిలారిటీ మళ్ళీ ఇప్పుడు ఏం రాస్తాం రేషియో రాస్తాం మనకేం అవసరం అదే రాద్దాం డైరెక్ట్గా BC డాష్ బై ఇక్కడ కూడా BC విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏం రాద్దామంటే BC డాష్ అయిపోయింది CA డాష్ ఓకే CA సరిపోతుంది అది సరిపోతుంది నెక్స్ట్ ఇంకోటి రాసినట్టు రాకపోతే BA డాష్ నెక్స్ట్ BA జస్ట్ BA చూడండి ఇక్కడ BC డాష్ అండ్ B ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద రేషియో 3/2 రేషియో నౌ యూ ఆర్ సేయింగ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు దిస్ ట్రయాంగిల్ ఇగో 3/2 టైమ్స్ డ్రా చేసినాం అని అర్థం మనకి ఇది ఎన్లార్జ్ పెద్దది ఉంటుంది దీనికన్నా దీనికి 3/2 టైమ్స్ మల్టీప్లైస్ ఇది వస్తుంది 3/2 టైమ్స్ ది రేషియో మల్టీప్లైస్ వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒకసారి ఎగ్జాంపుల్ BA ఒక్క సైడ్ తీసుకుందాం BA డాష్ ఈక్వల్స్ టు 3/2 టైమ్స్ ఆఫ్ BA డాష్ ఎక్కడ ఉంది BA డాష్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది ఓకే అది 3/2 టైమ్స్ ఆఫ్ BAకి 3/2 టైమ్స్ ఉంది అదే కదా మనకు వచ్చేసిన ఫైనల్గా ప్రూఫ్ ఇట్లా అనమాట ఏ సైడ్ అయినా తీసుకో తర్వాత ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు అనుకో CA డాష్ ఈక్వల్స్ టు 3/2 టైమ్స్ ఆఫ్ CA అట్లా అదే మనకు టార్గెట్ అనమాట దాంతో మించి ఏం లేదు దీంట్లో ప్రూఫ్ ఓకే సింపులే 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఏంటది అది మనం బయట గీయాలా ట్రయాంగిల్ లోపల గీయాలా ఫస్ట్ స్టెప్ ఓకే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఇన్సైడ్కి ఇస్తాం ఇంప్రాపర్ అయితే ఇంప్రాపర్ పెద్దగా ఉంటుంది పెద్దగా బయటకి ఇస్తాం అంతే నెక్స్ట్ ఏంటి ఎన్ని పార్ట్స్ గీయాలి ఏది లార్జర్ నెంబరో అన్ని పార్ట్స్ అక్యూట్ యాంగిల్ గీయాలి ఏది కనెక్ట్ చేయాలి కింద ఏ నెంబర్ ఉంటే అది కనెక్ట్ చేయాలి రైట్ సింపుల్ నెక్స్ట్ యూ కెన్ రైట్ ద ప్యారలల్ నెక్స్ట్ కాన్సెప్ట్ పోదాం ఇంకా ఏరియాస్ ఆఫ్ ఏ సిమిలర్ ట్రయాంగిల్స్ సింపుల్ వన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ వన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో చూడండి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం 2 ట్రయాంగిల్స్ కూడా బరాబర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకుందాం 2 ట్రయాంగిల్స్ ఏంటివి సిమిలర్ ట్రయాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ABC ఇది DEF అనే ట్రయాంగిల్ సిమిలర్ అంటే AB బై అక్కడ DE నెక్స్ట్ BC బై EF AC బై DF సిమిలర్ అన్నామంటే సైడ్స్ రేషియోలు ఉంటాయని తెలుసు మనకి 100%. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇదైతే అందరికీ తెలుసు ఆల్రెడీ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ డి యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్స్ ఈ యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ ఇది కూడా తెలుసు మనకి సిమిలర్ అన్నప్పుడు నెక్స్ట్ ఏంటి కొత్తగా మనం నేర్చుకోబోతున్నాం అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రేషియోస్ ఏంటిది అది ఏబి బై డిఈ జస్ట్ వెయిట్ ఏ బై డిఈ ఓకే స్క్వేర్స్ ఇలా అన్నమాట ఆర్ బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఇది ఎందుకు ఇట్లా అనేది ఒకసారి మనం ప్రూఫ్లో చూద్దాం ఓకేనా సరే ఇక్కడ చూడండి ప్రూఫ్ అది తీరం ద రేషియో ఆఫ్ ద 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అదే చెప్పిన ఇప్పుడే నేను ఏం చెప్పిన ద రేషియో ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద
రేషియో ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. ఓకే, తీసుకుందాం మనం 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. జస్ట్ వెయిట్. దిస్ ఈజ్ 1 triangle. One more similar triangle we are going to take. This is another similar triangle. Let us assume, for example, these 2 are similar triangles. It is given in the question itself. Okay, question lane ichchesinu. This is A, B, C. This is P, Q, R. Let us assume. Okay, similar triangles and cheppesinu. The ratio of 2 similar triangles, ivi rendu similar. Okay, similar ivangane em raskochu cheppandi. Given triangle ABC similar to PQR. ఇది ఇచ్చిరు వాళ్ళు. ఇప్పుడు రేషియో చెప్పండి. AB by PQ ఈక్వల్స్ టు BC by QR ఈక్వల్స్ టు AC by PR. రాయొచ్చా? 100% రాయొచ్చు కదా. నెక్స్ట్ ఏం రాయొచ్చు చెప్పండి. నాట్ ఓన్లీ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో, కరస్పాండింగ్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్. A ఈక్వల్స్ టు P గాడ్ ఈక్వల్, Bకేమో Q గాడ్ ఈక్వల్, నెక్స్ట్ ఎట్ లాస్ట్ Cకేమో R గాడ్ ఈక్వల్. అవును కదా. ఇదంతా క్వశ్చన్లో ఇచ్చారు. జస్ట్ 2 similar triangles అనే వర్డ్ వాడినందుకు ఇంత స్టోరీ. మనమే 2 similar triangles తీసుకున్నాం, వాటి రేషియోలు రాసుకున్నాం, యాంగిల్స్ ఈక్వల్ రాసుకున్నాం. ఏం సార్ ఇంత రాస్తారంటే అట్లా రాస్తూనే వస్తాయి మళ్ళీ మార్క్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఏం చేద్దామో చూడండి. ఏరియా అనే వర్డ్ వాడినా లేదా క్వశ్చన్లో ఏరియా అనే వర్డ్ వాడింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్టిట్యూడ్స్ గీద్దాం. ఒక చూడండి, రేషియో ఆఫ్ ఏరియాస్ అన్నాడు అంటే ఈ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ గీద్దాం. జస్ట్ వెయిట్. అయ్యో మస్తు వచ్చింది, బండ అయింది కదా. జస్ట్ వెయిట్. ఏం చేసినాం మనం? ఆల్టిట్యూడ్ గీసినాం. యాక్చువల్ ట్రయాంగిల్ మీద ఉంది అది. ఎనీవే ఆల్టిట్యూడ్ గీసినాం. ఇక్కడ ఆల్టిట్యూడ్ ఒకటి వచ్చేసి M అనుకుందాం, ఇక్కడ వచ్చేసి N అనుకుందాం. ఓకేనా? పర్పెండిక్యులర్స్ అనమాట. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటివి? 90 degrees మేకింగ్. ఎందుకు ఆల్టిట్యూడ్స్ గీసినాం? మనకు ఏరియాస్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి. ఏరియా అనగానే ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఏరియా. రైటా? సరే, దానికన్నా ముందు సరే ఫస్ట్ అయితే అదే తీసుకుందాం. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి? రైట్ టు ప్రూవ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR which is exactly equals to ఏం ప్రూవ్ చేయాలయ్యా నువ్వు? కరస్పాండింగ్ స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రేషియో. అంటే AB స్క్వేర్ బై PQ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి, ఆర్ BC స్క్వేర్ బై QR స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి, ఆర్ AC స్క్వేర్ బై నెక్స్ట్ PR స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? చలో, దానికి ముందు ఏం చేద్దామంటే ఈ ఆల్టిట్యూడ్స్ అన్నాడు కదా, ఈ ట్రయాంగిల్ని నేనేం చేయబోతున్నా అంటే సిమిలర్ అని ప్రూవ్ చేసుకుంటున్నాను. ఎందుకో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే సిమిలర్ చేద్దాం. సిమిలర్ చేస్తున్నా నేను. ఎలా తీసుకున్నాం? ఓకే రైట్. టేక్ ట్రయాంగిల్ ఏంటిది? AMB అండ్ ట్రయాంగిల్ PNQ. చెప్పండి. సింప్లీ AM M దగ్గర 90, ఇక్కడ కూడా Q దగ్గర N దగ్గర 90. M ఈక్వల్స్ టు యాంగిల్ N ఈక్వల్స్ టు 90 degrees. ఒక అల్లు అర్జున్ దొరికిపోయాడు. అర్జున్ కావాలి. ఇప్పుడు అర్జున్ ఎక్కడి నుంచి వస్తాడు? ఇగో అర్జున్ ఎక్కడ పోయినా ఫేమస్. B ఈక్వల్స్ టు ఇక్కడ Q. ఎందుకు ఈక్వల్? ఎందుకంటే క్వశ్చన్లు ఇచ్చిర్రు సిమిలర్ ట్రయాంగిల్స్ అని, కరస్పాండింగ్ సైడ్స్ యాంగిల్స్ విల్ బి ఈక్వల్. యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ Q given AA. Right. Can I write this triangle? Triangle AMB is similar to triangle PNQ. Once if it is similar, can I write ratio? 100%. Right. Ratio చెప్పండి ఇందులో. AM by PN, ఇక్కడ MB by NQ, నెక్స్ట్ AB by PQ. ఓకేనా? రేషియో రాసేసాం. ఇప్పుడు ఏంది ఎందుకు ఇది రాస్తున్నాం అని అంటే ఒక్కసారి చూడండి. ఏంది అది అంటే మన ఇంత కష్టం ఎందుకు పడుతుంది సార్ అంటే సింపుల్ స్టోరీ ఈజ్ వెరీ సింపుల్. ఏంటిది మనం ప్రూవ్ చేయాల్సింది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఏరియా ఫార్ములా ఏం చెప్పండి? హాఫ్ ఇంటూ బేస్ అంటే BC ఇంటూ హైట్ ఏంది
ఏఎం బై హాఫ్ ఇంటూ బేస్ ఇక్కడ క్యూఆర్ ఇంటూ వాట్ ఈస్ ద హైట్ పిఎన్. ఇప్పుడు చెప్పండి, హాఫ్ గెట్స్ క్యాన్సిల్, రైట్. బీసీ బై క్యూఆర్ ఉంది, బీసీ బై క్యూఆర్ మంచిగా చూడండి, బీసీ బై క్యూఆర్ ఇంటూ ఏఎం బై పిఎన్ మంచిగా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏఎం బై పిఎన్ కదా, అది రాలేదా మనకు, ఏఎం బై పిఎన్ ఉంది కదా, ఏఎం బై పిఎన్ ఉంది. ఏఎం బై పిఎన్ ప్లేస్లో కెన్ ఐ రైట్ ఏబీ పీక్యూ, వీళ్ళిద్దరు ఈక్వలే పడ్డు. ఏఎం బై పిఎన్ ఉంది, దాని ఈక్వల్స్ ఏం రాస్తున్నా నేను, సింప్లీ ఏం రాస్తున్నా అంటే ఏబీ బై పీక్యూ రాస్తున్నా. ఎందుకు వీళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి పింక్ కలర్స్ నుంచి ఇది ఒకటి రాసిన. నెక్స్ట్ బీసీ బై క్యూఆర్, అచ్చా మళ్ళీ ఇక్కడ ఒక పింక్ కలర్ చూడండి, బీసీ బై క్యూఆర్. ఆల్రెడీ పెద్ద ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అన్నప్పుడు ఆ సైడ్స్ ఆల్రెడీ రేషియో కదా. బీసీ బై క్యూఆర్ అంటే ఏం రాయొచ్చు, మళ్ళీ బీసీ బై క్యూఆర్ అంటే కూడా సింప్లీ మళ్ళీ ఏం రాయొచ్చు, ఏబీ బై పీక్యూ రాయొచ్చు. అర్థమైంది, ఇది ఎందుకు ప్రూవ్ చేసినామో దీనికోసం ప్రూవ్ చేసినాం అనమాట. షల్ ఐ వాట్ యూ కెన్ కన్క్లూడ్, ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై పీక్యూఆర్. ఏబీసీ బై పీక్యూఆర్ ఈక్వల్స్ టు ఏబీ బై పిఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇట్లనే మీరు ఇంకొక ఇటు సైడ్ చేసారు అనుకో, ఇటు సైడ్ చేస్తే ఏమొస్తుంది, ఏసీ బై పిఆర్ వస్తుంది. అదే సిమిలర్లీ ద రిమైనింగ్ సైడ్స్ ఆల్సో ఇన్ ద రేషియో. నేను ఒక్కటి చూపించిన, ఇది చూపించిన, అట్లనే ఇప్పుడు ఇది చూపెట్టాలని అంటే సింప్లీ మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఇప్పుడు బీసీ రావాలి, బీసీ బై క్యూఆర్ హాఫ్ ఇంటూ బీసీ బై క్యూఆర్ అట్లనే ఉంచుతా, దీన్ని అట్లనే ఉంచుతా, బీసీ బై క్యూఆర్ ఇట్లనే ఉంచుతా. ఈ ఏఎం బై పిఎన్ ప్లేస్లో ఏబీ బై పీక్యూఆర్ రాస్తా, ఏబీ బై పీక్యూ, మళ్ళీ ఏబీ పీక్యూ ప్లేస్లో ఏం రాస్తా, బీసీ క్యూఆర్ రాస్తా. ఫైనల్లీ బీసీ క్యూఆర్ డబల్ వస్తుంది, బీసీ స్క్వేర్ క్యూఆర్ స్క్వేర్ అవుతుంది. అట్లా ఏం లేదు, దీనికి మనకు స్టోరీ ఏం లేదు. ఇక్కడ ఒక్కటి ప్రూవ్ చేసిన అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్, ఎందుకంటే ఏబీ ప్లేస్లో పీక్యూ రాయొచ్చు, ఇది రాయొచ్చు కదా. ఇక్కడ సింప్లీ బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్, మళ్ళీ దీనికి బీసీకి ఎవరు ఈక్వల్, ఏసీ బై పిఆర్, అదే రాస్తున్నాం. ఓకే, సింపుల్ అంటే సింపుల్, బిల్కుల్ సింపుల్. ఓకే, వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సమ్స్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దిస్. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ are in the same ratio, similar triangles are in the same ratio of corresponding squares of the sides of ratio of the squares of the corresponding sides simply. Okay, ratio undali, square undali, corresponding sides undali. Few of the questions let us see. Chuda, DEF are the midpoints of sides of BC and AB. Triangle is the, okay, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్కి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏమని ఇచ్చిండు, డిఎఫ్ ఆర్ ది మిడ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్స్ పెట్టుదాం. ఏ ట్రయాంగిల్ అది, ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్. ఇప్పుడు డి అనేది ఎవరి మిడ్ పాయింట్ అంటే బీసీకి. ఓకే, నెక్స్ట్ ఈ అనేది ఎవరికి, ఈడ ఈడ ఎఫ్ రిమైనింగ్. రైట్, నౌ క్వశ్చన్ ఏమడిగింది, ద మిడ్ పాయింట్స్ అని చెప్పేసి. మిడ్ పాయింట్స్ అనగానే ఏం చెప్తాం, వీళ్ళిద్దరు ఈక్వల్, నెక్స్ట్ వీడు ఈక్వల్, నెక్స్ట్ ఏంటిది, ఈ ముగ్గురు ఈక్వల్, మిడ్ పాయింట్స్ అని చెప్పేసి. కాబట్టి ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్, వి షుడ్ ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్, చలో స్టార్ట్ చేద్దాం. దీని ఏరియాకి ఎంత ఉంటుంది, ఎట్లుంటుంది, ఏంది కథ అని అడుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి, జాయిన్ చేస్తున్నాను. రైట్, మంచిగా చూడాలి మీరు. ఏందా మంచిగా అంటే ఏం చూడాలి సార్ అంటే, చూడండి ఒకసారి. ఈ ప్యారలోగ్రామ్ కనిపిస్తుందా, కొంచెం పాపప్ అవుతుందా, అవుతుంది కదా. అదేంది, అది చెప్పండి. మన 9th క్లాస్లో ఒకటి నేర్చుకున్నా, ఏంటది, ఇఫ్ ఎనీ టూ మిడ్ పాయింట్స్ ఆర్ జాయింట్ బై ద లైన్ సెగ్మెంట్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లోపల మిడ్ పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే, ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద టూ మిడ్ పాయింట్స్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ సైడ్ విచ్ వి లెర్న్డ్ ఇన్ ద, ఎందులో నేర్చుకున్నాం, మిడ్ పాయింట్ థియరం నేర్చుకున్నాం కదా. రైట్,
చూడండి మళ్ళీ మిడ్ పాయింట్ థీరంలో నేర్చుకున్నాం మనం. ఓకే, గివెన్ జస్ట్ వెయిట్ given are midpoints, that implies by midpoint theorem, ఈ థీరం గుర్తుండాలి సార్ అంటే గుర్తు లేకపోతే మళ్ళీ నువ్వు కాంగ్రెంట్ ప్రూవ్ చేసేసి చేయాల్సి వస్తుంది. సో ఓకే, వాట్ యూ కెన్ కన్క్లూడ్, ఈ ఎఫ్ రెండు మిడ్ పాయింట్స్ జాయిన్ చేసే లైన్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ సైడ్. ఓకే, ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ థర్డ్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, బీసీ ఇది ఇటు పంపిద్దాం, లేకపోతే ఇది ఇటు పంపిద్దాం. ఇది ఇటు పంపించాను. 2 times of FE ఈక్వల్స్ టు బీసీ. కెన్ ఐ రైట్ 2 times of BD? 2 times of BD. 2 గెట్స్ క్యాన్సల్. FE ఈక్వల్స్ టు ఏమవుతుంది? FE ఈక్వల్స్ టు BD అవుతుంది. FE ఈక్వల్స్ టు FE ప్యారలల్ టు BC. ఓకే, ఫ్రమ్ దిస్ ఒకటి రాస్తున్నాను చూడండి, FE ప్యారలల్ టు BC అని అంటే BDకి కూడా ప్యారలలే కదా. BC అంటే ఫుల్ లెంత్, దాంట్లో హాఫ్ తీసుకుంటుంది. BD అండ్ FE ఈక్వల్స్ టు BD. One pair of opposite sides are parallel and equal. What you can conclude? FEBDB is a parallelogram. ఈ సుత్తి స్టోరీ రాయనికి ఇంత సుత్తి చేయాల్సి వచ్చింది. ఏందో చూడండి, సింపుల్, ఏం లేదు. ఒక ట్రయాంగిల్లో 2 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసిన, అబ్బా ఇట్లా జాయిన్ చేయగానే వీడు ఇట్లా వంకర ఉండడు. వీడు వంకర కనిపిస్తుండు, కానీ ఇక్కడ యాక్చువల్గా అది వంకర ఉండదు. ఎట్లా ఉంటుంది? ప్యారలల్ టు ఇట్లా ఉంటుంది, ప్యారలల్ టు థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ సైడ్. ఓకే, ఇక్కడ ఉన్న కింద ఉన్న 2 పంపించిన 2 times of FE. BC ఈజ్ నథింగ్ బట్ 2 times of BD, ఎందుకంటే D ఈజ్ ద మిడ్ పాయింట్. అట్లా రాసేసిన ఇది. ఇప్పుడు FE గాడు BDకి ఈక్వల్ అయిన, FE ఆల్సో ప్యారలల్ టు BD. 2 ప్యారలల్ ఉండి అది ఉంటే ఏమవుతుంది అని చెప్పేసిన ప్యారలోగ్రామ్ అవుతుంది. సిమిలర్లీ అటు సైడ్ కూడా ఎవరు అవుతారు? FEDC CD రాత ఈజ్ ఆల్సో ప్యారలోగ్రామ్. రైటా? రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే, 2 ప్యారలోగ్రామ్స్ అయినాయి అంటే ఈ ప్యారలోగ్రామ్ నుంచి ఏం రాస్తాం? ఫస్ట్ FED, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ రాయొచ్చా? 100% రాయొచ్చు కదా. కలర్ ఓకే, రాసేసినాం. నెక్స్ట్ ఏం చెప్పండి, ఇక మళ్ళీ ఇటు సైడ్ కూడా ప్యారలోగ్రామ్ అని చూసినాం ఇప్పుడే. ఇది దీనికి ప్యారలోగ్రామ్. చలో, ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే, ఫ్రమ్ దిస్ యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ E, అపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఏం రాస్తున్నాం? యాంగిల్ F ఈక్వల్స్ టు దీంట్లోంచి యాంగిల్ F ఈక్వల్స్ టు యాంగిల్ C, అపోజిట్ యాంగిల్స్. రాసిన తర్వాత ఈ సుత్తి స్టోరీ అంతా మనము లోవర్ క్లాస్, ఇదేం 10th క్లాస్కి పనికొచ్చేది కాదు. మన 10th క్లాస్లో నేర్చుకోవట్లేదు, బట్ లోవర్ క్లాస్లో ఉన్నదాన్ని సుత్తిని మళ్ళీ రాసినాం. ఏం రాసినాం? అది రెండింటిని జాయిన్ చేస్తే ప్యారలల్ ఉంటుంది, థర్డ్ సైడ్లో ఆఫ్ ఉంటుంది. ఇమీడియట్గా ఇది ప్యారలోగ్రామ్ అవుతుంది ఈ పార్ట్. అదే ఇటు సైడ్ నుంచి చూస్తే ఈ పార్ట్ కూడా ప్యారలోగ్రామ్ అవుతుంది. ప్యారలోగ్రామ్లో అపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, పింక్ ఈక్వల్, ఇక్కడ గ్రీన్ ఈక్వల్. అది ఇంతవరకు రాసిన స్టోరీ. అది ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అని అంటే, now I am going to prove one thing. The triangle ABC and the triangle DEF. What I am going to do? Now consider ABC దగ్గర ఉన్న ట్రయాంగిల్లో యాంగిల్ B ఈక్వల్స్ టు, ఇక్కడ ఎవరు? యాంగిల్ E. ఇప్పుడే రాసినాం యాంగిల్ B ఈక్వల్స్ టు ఆపోజిట్. నెక్స్ట్ ఒక ఏ దొరికిపోయింది. నెక్స్ట్ యాంగిల్ C దగ్గర ఎవరు? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు F దగ్గర ఈక్వల్ AA. ఓకేనా? ఆటోమేటిక్గా ఇక్కడ ఏ దగ్గర ఏది ఉందో అది D దగ్గర 100% ఈక్వల్ ఉంటుంది. బై ఏ సిమిలారిటీ, ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. Once two triangles are similar, what you can write? Area of triangle DEF by area of triangle ABC equals to their corresponding sides of the ratio whole squares.
రాసుకోవచ్చు కదా. ఏం రాద్దాం మనం? ఇక్కడ చూడండి, ఏబి ఫస్ట్ సారీ డి కదండి, పైన ట్రయాంగిల్ ఏది ఉందో దాన్ని రాద్దాం. పైన ఏముంది? డిఈఎఫ్ ట్రయాంగిల్ ఉంది. డిఈ కరస్పాండింగ్ టు డిఈ రేషియో. నెక్స్ట్ ఇక్కడ ఏబికి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం రాద్దామంటే మనకు ఏమడిని ఫైండ్ ద రేషియో అడుగుతున్నాడు, ఏరియాస్ రేషియో అని అడుగుతున్నాడు. ఓకే, ఏరియాస్ రేషియో అని అడుగుతున్నాడు కదా. ఏబి డి, ఏబికి డిఈకి ఏంటి రిలేషన్? ఏబికి డిఈకి ఇది ఇందులో ఇగో మనకి ఇవి రెండు మిడ్ పాయింట్స్. మళ్ళీ డిఈ లేకపోతే ఇది తీసుకోండి, మీకు బాగా అలవాటు ఉంది. ఇదే రేషియో కాకుండా ఇది తీసుకుందాం, మీకు బాగా అలవాటు ఉన్నది ఇది తీసుకుందాం. ఏది కనిపిస్తుంది కదా, ఎఫ్ఈ బై బీసీ హోల్ స్క్వేర్. అన్ని సైడ్స్ రేషియోనే. నెక్స్ట్ ఎట్ లాస్ట్ ఎఫ్ఈ అయిపోయింది, డిఎఫ్ బై ఇక్కడ ఏసీ. ఓకేనా? నేను ఇగో ఇది తీసుకుంటున్నాను, ఈ సైడ్ తీసుకుంటాను. ఒకసారి రాస్తున్నాను చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి విచ్ ఇస్ ఈక్వల్స్ టు వన్ ఆఫ్ ద సైడ్ తీసుకుంటున్నాను. అదేంటది? ఎఫ్ఈ బై బీసీ. ఇది స్క్వేర్, ఇది కూడా స్క్వేర్, లేకపోతే హోల్ స్క్వేర్లానే ఉంచండి, నో ఇష్యూస్. హోల్ స్క్వేర్లానే ఉంచేద్దాం, హోల్ స్క్వేర్లానే ఉంచాం. ఇప్పుడు ఎందుకు ఇది తీసుకున్నా అంటే ఎఫ్ఈ ఈక్వల్స్ ఏంటి చెప్పండి? ఎఫ్ఈ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ బీసీ కదా. ఇది ఇటు పంపిస్తే ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ దీనిలో నుంచి 2ని ఇటు పంపిస్తుంది. ఎఫ్ఈ ఇట్లనే ఉంచిన, బీసీ ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఈ హోల్ స్క్వేర్. ఎఫ్ఈ క్యాన్సల్. ఇగో ఇక్కడి నుంచి తీసుకొచ్చిన, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బీసీ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఈ. ఓకేనా? అదే రాసిన. ఇప్పుడు ఏమైపోతుంది? ఇది 1/4. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్స్ టు ఇది పంపిద్దాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇది అవుతుంది. ఓకేనా? అదే అడుగుతున్నాడు, రేషియో అని అడుగుతున్నాడు, రేషియోని రాసినాం మనం. ఓకేనా? సింపుల్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూసేసి ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం దీన్ని. ఓకే, ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంట. ఏబిసి ట్రయాంగిల్లో ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, పెద్ద తీసుకుందామా? సరే, ఏబిసి ట్రయాంగిల్లో ఏం చెప్పిండు? XY ఈజ్ ప్యారలల్ టు తీసుకుందాం. ఫస్ట్ ఏబిసి ఏబిసి ట్రయాంగిల్లో XY ప్యారలల్ టు ఏసీ. XY ఎవరికి ప్యారలల్ అంటే? ఏసీకి ప్యారలల్ అంట. సరే, ఇట్లా డాట్ ప్యారలల్ ఉందా? బరాబర్ ఉంది. ఇక్కడ ఏం పెడదాం? XY పెట్టమంటాం, XY. ఇది క్వశ్చన్లోనే ఇచ్చేసాను. XY డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియాస్. అంటే ఇగో ఈ ఏరియాకు ఎగ్జాక్ట్ ఈక్వల్. అది క్వశ్చన్లోనే ఇచ్చింది, ఏరియాస్ ఈక్వల్ అని ఇచ్చేసిండు. ఫైండ్ AX/XB అని అడుగుతున్నాడు. ఓకే, చలో ఫస్ట్ ఏం చేద్దామంటే ట్రయాంగిల్ ఈక్వల్ ఏరియాస్ అని ఇచ్చేసిండు. ఫస్ట్ నేనేం రాస్తున్నా చూడండి, గివెన్ ఏమి ఇచ్చిన అది రాదు. గివెన్ ఏమేమి ఇచ్చిండు? XY డివైడ్స్ ఈక్వల్ ఏరియాస్. గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ కాదు ఏంటది? ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏంటి? అది XACY. అది ఈక్వల్ అని ఇచ్చేసాను. ఇది ట్రెపీజియం. ఇది ఏరియా ఈక్వల్ అని ఇచ్చినబ్బా, అంతే, ఏం లేదు. రైట్, ఈక్వల్ ఏరియాస్ అని అన్నాడు. ఈక్వల్ ఏరియాస్ అన్నాడు. కెన్ ఐ రైట్ ఫ్రమ్ దిస్? ఏంటిది? ఏం రాయొచ్చు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి పెద్దది ఈక్వల్స్ టు
ట్వైస్ ద ఏరియా ఆఫ్ 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY రాయొచ్చా? ఎట్లా చెప్పండి? ఈ ఏరియా ఈక్వల్ అబ్బా, దీనికి ఇది ఈక్వల్. ఇగో ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. మరి దీన్ని ట్వైస్ చేస్తేనే కదా ఇది దీనికి ఈక్వల్. ఇప్పుడు లేకపోతే మీరు ఇట్లా రాయాలి. ఇట్లా మీకు కన్ఫ్యూజన్. అరే ఏమైనా పోయిందా? ఏరియా పోయింది కదా వర్డ్. ఏరియా ఓకేనా? ట్రెపిజియం లేకపోతే ఏబిసి ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఏం రాస్తున్నామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY ప్లస్ ఏరియా ఆఫ్ ట్రెపిజియం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్ అన్నాడు, ఇది దీనికి ఈక్వల్ అన్నాడు. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 ఇంటూ డబల్ అవుతుంది కదా, 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY రాయొచ్చు కదా. ఎందుకు? ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తేనే ఫుల్ కదా. మరి ఇది దీనికి ఈక్వల్ అన్నప్పుడు దీన్ని డబల్ రాస్తే అయిపోతుంది కదా. రాసినాం, పక్క పెట్టినాం. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన రెండింటిని నేను ఏం రాస్తున్నా చూడండి, మంచిగా చూడండి. XY ప్యారలల్ అని క్లియర్గా ఇచ్చేసిన క్వశ్చన్లో XY ప్యారలల్ టు AC. రైట్. కెన్ ఐ ప్రూవ్ ద ట్రయాంగిల్? నౌ కన్సిడర్ ద ట్రయాంగిల్ BXY ట్రయాంగిల్ B నుంచి స్టార్ట్ చేద్దాం. BAC BXY BAC ఏంటి చెప్పండి? యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ B, కామన్ యాంగిల్. ఓకేనా? యూ టెల్ మీ యాంగిల్ X ఏదైతే ఉందో యాంగిల్ C యాంగిల్ A కూడా అదే ఉంటుంది. ఎందుకు చెప్పండి? కరస్పాండింగ్ యాంగిల్స్. ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆర్ Y ఈక్వల్స్ టు యాంగిల్ C బికాస్ కరస్పాండింగ్ యాంగిల్, లేకపోతే ప్యారలల్ అని రాద్దాం. లైన్స్ ప్యారలల్, ఎవడో ప్యారలల్, XY ప్యారలల్ టు AC. రైట్. ఏ సిమిలారిటీ, వాట్ యూ కెన్ కన్క్లూడ్? ఏ సిమిలారిటీ నుంచి ఏం కన్క్లూడ్ చేయొచ్చు? ట్రయాంగిల్ BXY సిమిలర్ టు ట్రయాంగిల్ BAC. సిమిలర్ అయిపోయినాయి ఇవి రెండు. సిమిలర్ అయితే మనం ఇప్పుడే నేర్చుకున్నాం ఏరియా సేమ్ అయితే. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఏరియా సేమ్ అయితే. ఇప్పుడు వద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BXY చిన్న ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BAC పెద్ద ట్రయాంగిల్ ఈక్వల్స్ టు సైడ్స్ రేషియో కదా, మనం ఏది ఉందో అదే తీసుకుందాం. XB బై ఫుల్ AB హోల్ స్క్వేర్ రాయొచ్చా? 100% రాయొచ్చు కదా. రైట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన ఏరియాస్ ఏమని రాసుకున్నాం? ABC ఈజ్ నథింగ్ బట్ ట్వైస్ ద ఏరియాస్ ఆఫ్ XYZ రాసుకోవచ్చా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BXY బై ఇక్కడ ఇగో ఈ ప్లేస్లో నేను రాస్తున్నా అంటే 2 times ఆఫ్, ఎందుకు? ABC ఏరియా ఇస్ నథింగ్ బట్ 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BXY. చలో టింగ్ టింగ్ క్యాన్సర్. ఏం మిగిలింది? లెఫ్ట్ సైడ్లో 1/2 మిగిలింది. రైట్ సైడ్లో చూడండి, XB ఇట్లనే ఉంచినాం. AB అంటే XB, AB అంటే XB ప్లస్ XA హోల్ స్క్వేర్. ఓకే, ఇది 1/2, ఇది 1 time, ఇది 2 time. ఇప్పుడు ఉల్టా చేస్తున్నా 2/1 రాసిన దీన్ని కూడా ఉల్టా రాయండి. చెప్పండి. XB ప్లస్ XB ప్లస్ XA బై XB. ఏం లేదు, అటు సైడ్ ఉల్టా చేసినాం, ఇట్లా ఇటు సైడ్ ఉల్టా అవుతుంది. అవునా కాదు? ఈ స్క్వేర్ ఇటు పంపిద్దాం, రూట్ అవుతుంది. స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్. XBని స్ప్లిట్ చేస్తున్నాం, STD చేస్తున్నా, స్ప్లిట్ ద డినామినేటర్ అంటే XB బై XB ప్లస్ XA బై, మనకు కావాల్సింది XA బై XBనే కదా, అందుకే ఉల్టా చేసినాం. క్యాన్సల్ కరో, 1 అటు పంపిద్దాం. √2 - 1 ఈక్వల్స్ టు XA బై XB. ఇదేనా అడుగుతుంది? XA బై XB అదే కదా అడుగుతుంది. ఏం వచ్చేసింది? ఫైనల్ ఆన్సర్ విల్ బి √2 - 1 వచ్చేసింది. ఏం చేసింది చెప్పండి?
రెండు ఈక్వల్ ఏరియాస్ అని వాళ్ళే క్వశ్చన్లు ఇచ్చారు. రెండు ఈక్వల్ ఏరియాస్ కాబట్టి రాసేసినాం, ట్వైస్ అని రాసేసినాం. నెక్స్ట్ ఏంటిది, ఈ ట్రయాంగిల్ ఈ ఫుల్ ట్రయాంగిల్కి సిమిలర్ రాసేసినాం. సిమిలర్ ట్రయాంగిల్ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. ఏరియాస్ సిమిలర్ అయితే వాటి రేషియో అనేది సైడ్స్ కరస్పాండింగ్ రేషియోలో ఉంటుంది, స్క్వేర్స్ ఆఫ్ ద. దాంట్లోంచి కొంచెం ఇక్కడ ఏం అప్లై చేసినాం అనేది కాస్త జాగ్రత్తగా చూడండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ క్లియర్ చిల్డ్రన్. ఇంకా ఉన్నాయి మనకి క్వశ్చన్స్. వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. 1 2 3 4 ఇంకా 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. విత్ దాట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ పైథాగరస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ సెషన్లో చూద్దాం మనం అది. పంతులు అకాడమీ స్టార్టెడ్ ఫర్ ద గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫాలోయింగ్ దిస్. మీకు ఎంత పాసిబుల్ ఉంటే అంతమందికి షేర్ చేయండి ఇది. ఓకే, అవర్ మోటో ఈజ్ ఓన్లీ వన్ థింగ్, టు గివ్ ద quality education to the Telugu states children. Okay, I hope you are all going to encourage us. Whatever you don't understand, let me know in the comment section children. We will continue in the next session. Thank you.